ఈ సిరీస్లో ఈ ఫస్ట్ బ్లాక్ ఏదైతుందో ఇండియన్ హిస్టరీలో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బ్లాక్లో మనం మెయిన్గా ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే కాకతీయస్ అలాగే విజయనగర కింగ్డమ్. సో కాకతీయస్ పరంగా చూసుకుంటే రీసెంట్గా మనకి 2 క్వశ్చన్లు అయితే వచ్చాయి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025లో. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే స్టేట్ పిఎస్సీస్లో అంటే టీజీపీఎస్సీ చూసుకుంటే సోషియో రిలీజియస్ కండిషన్స్ మీద అడగడం జరిగింది 2016 రీమైన్స్ ఎగ్జామ్లో. సో ఆ తర్వాత మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025లో ఇటు రిలీజియస్ కండిషన్స్ మీద ఇచ్చారు, అలాగే ఇటు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి రావడం జరిగింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ వరంగల్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనేది కూడా ఇది కొంచెం రాసే విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో బాగా సూట్ అవుతుంది కంపేరిటివ్లీ 8Aతో కంపేర్ చేసుకుంటే. అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడంలో కానీ లేకపోతే ఇంకా రిలవెంట్గా రాయడంలో కానీ 8B అనేది హెల్ప్ అయింది చాలామందికి. మన వారందరూ కూడా 8B రాయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కాకతీయస్ నుంచి మనకు కేవలం 3 క్వశ్చన్లే కనిపించాయి. అంటే ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్లోను, అలాగే వేరే స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ పేపర్స్లోను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ దీంట్లో చూసుకుంటే విజయనగరస్ ఉంది. ఓకే, ఇప్పుడు విజయనగరస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్ పిఎస్సీ కనుక మీరు చూసుకుంటే నయంకర సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో రీసెంట్గా కూడా మన గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఈ నయంకర సిస్టమ్ మీద ఒక స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే సోషల్ కండిషన్స్ అంటే సొసైటీ మీద ఆడడం జరిగింది. అలాగే రైజ్ అండ్ ఫాల్, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత క్వశ్చన్ చూసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ఆ తర్వాత ఏంటి కాంటెంపరీ పొలిటికల్ సినారియో మీద అడగడం జరిగింది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మనకి ఎకనామిక్ కండిషన్స్ మీద అడిగారు. ఇది వేరే స్టేట్ పీసీస్ చూసుకుంటే సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ సినారియో, అడ్మినిస్ట్రేషన్, సో వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది వేరే స్టేట్ పీసీస్లో. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ విజయనగరం మీద మీరు చదువుతున్నప్పుడు ఈ డొమైన్స్ మీద మీరు ఫుల్గా ఫోకస్ చేయండి. సోషల్ కండిషన్స్ మీద, కల్చరల్ కాంట్రిబ్యూషన్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, ఎకనామిక్ కండిషన్స్ మీద, ఇవి కోర్ ఫోకస్ పాయింట్స్ మనం వేరే స్టేట్ పిఎస్సీ పిఓక్యూస్ అన్నింటిలో కనిపించాయి. ఇప్పుడు సివిల్ సర్వీస్లో చూసుకుంటే ఇక్కడ కూడా సోషల్ డైనమిక్స్ మీద అడిగారు. అలాగే ఇంకోటి ఏంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మీద అడిగారు. ఓకే, సో ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ 2016 మెయిన్స్లో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయల మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఇలాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సివిల్ సర్వీస్లో కనిపించాయి. సో మ్యాక్సిమం మనకి ఓవర్లాప్ అవుతున్నాయి డొమైన్స్ అనేవి. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ 2008 నుంచి 2025 ప్రీవియస్ క్వశ్చన్స్ మనం గమనిద్దాం. సో ఇక్కడ చూసుకున్నా సరే సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ మీద మనకు అడగడం జరిగింది ఫస్ట్లో, అంటే 2008లో. ఆ తర్వాత చూసుకుంటే ఆర్కిటెక్చర్ మీద అడిగారు.